హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మహారాష్ట్ర పూణేలో ఉన్నాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాం శనివార్ వాడ అని. ఈ లోపల ఒక మిస్టరీ అయితే ఉంది. ఒక చిన్న బాలుడు అంకుల్ నన్ను కాపాడండి కాపాడండి అని ప్రతి పౌర్ణమి రోజుల్లో అరుపులు వినిపిస్తాయని, అంటే కాపాడండి కాపాడండి అంకుల్ అని వినిపిస్తూ ఉంటాయని అంటుంటారు. ఇక్కడ నేను ముందే చెప్పాను కదా, ముందు వీడియోలో గణపతి టెంపుల్ పక్కనే ఈ శనివార్ వాడ నడుచుకొని వచ్చేయచ్చు. ఇక్కడ టికెట్ ఎలా ఇస్తారంటే మన మొబైల్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చాక మనకి లోపలికి మనం మనీ 20 రూపీస్ పే చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు మనల్ని. ఈ గేట్ చూసారా ఎంత పెద్దగా ఉందో, దీనికి సూదులు సూదులుగా ఉన్నాయి చూసారా. అది శత్రువులు ఎవరైనా కానీ ఏనుగులు తీసుకొచ్చి దాడి చేయకుండా ఉండడానికి ఇలా చేశారు ఈ గేట్ని. పదండి లోపలికి వెళ్ళిపోతాం. బయట దీనికోసం, ఈ శనివార్ వాడ కోసం ఎంతో భయాందోళన కలిగించే మాటలైతే చెప్తున్నారు. లోపలైతే ఎంతో అందంగా ఉంది చూసారా, రివర్స్లో గ్రీనరీగా గార్డెన్తో చాలా బాగుంది, అందంగా ఉంది. క్లైమేట్ కూడా చాలా మబ్బుగా బాగుంది చూడండి. అసలు ఈ కోట స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఈ కోట మిస్టరీ ఏంటంటే అండి, జనవరి 30, 1730 శనివారం రోజున ఛత్రపతి శివాజీ గారు తన జన్మస్థలం నుండి పిడికిన మట్టిని తెచ్చి ఆ కోట పునాదుల్లో వేసి నిర్మించారు. ఈ కోటను శనివారం రోజున నిర్మించడం వల్ల ఇక్కడి వారందరూ శనివార్ వాడ అని పిలుస్తూ ఉంటారు. గతంలో పేష్వా బాజీరావు అనే సామంతరాజు ఈ కోటను పూర్తిగా నిర్మాణం చేశారు. ఇతని తర్వాత ఇతని వంశస్థులైన బాలాజీ బాజీరావు అనే రాజు పాలిస్తుండేవారు. ఈ బాలాజీ బాజీరావు రాజుగారికి 3 కొడుకులు. వారిలో మొదటివాడు విశ్వాసరావు, మాధవరావు, నారాయణరావు అనే 3 కొడుకులు. తన తండ్రి బాజీరావు మరణానంతరం తన పెద్ద కుమారుడైన విశ్వాసరావు రాజ్యపాలన చేపట్టి ఒకరోజు పానిపట్టు యుద్ధంలో మరణిస్తారు. తర్వాత తన తమ్ముడైన మాధవరావు మళ్ళీ రాజ్యపాలన చేసి బాగా 11 సంవత్సరాలు పాలించి తర్వాత కొన్నాళ్లకు క్షయవ్యాధితో మరణిస్తారు. తర్వాత తన చిన్న తమ్ముడైన నారాయణరావుకి అప్పటికే 16 సంవత్సరాలు. తను ఆ రాజ్యపాలన పరిపాలించవలసి వచ్చింది. తన పినతండ్రి రఘునాథరావు ఆధ్వర్యంలో ఈ చిన్నవాడైన నారాయణరావు రాజ్యపాలన కొనసాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు తన పినతండ్రి అయిన రఘునాథరావుకి ఆ రాజ్యం పట్ల ఆశ కలిగింది. అవకాశం కోసం ఎదురు చూశాడు. ఆ బాలుణ్ణి గృహ నిర్బంధం చేసి శత్రువులతో చేతులు కలిపి ఆ బాలుణ్ణి చంపించాలనే కుతంత్రం పన్నాడు. తన ప్లాన్ ప్రకారం శత్రువుల సహాయంతో ఆ అబ్బాయిని వెంబడించి అతి కిరాతకంగా చంపి కోట వెనకాలన్న నదిలో పడేశారు. అప్పటి నుంచి ప్రతి పౌర్ణమి నాడు అక్కడ ఆ బాలుడి ఆర్తనాదాలు వినిపిస్తాయని చెప్తుంటారు. కాపాడండి అంకుల్, కాపాడండి అంకుల్ అని మరాఠీ భాషలో ఆ అబ్బాయి ఆర్తనాదాలు వినిపిస్తాయని అందరూ చెప్తుంటారు. స్టోరీ అయితే ఇది. అయితే ఇక్కడ చాలా పాజిటివ్గా ఉంది, గార్డెన్తో చాలా అందంగా ఉంది. హ్యాపీగా ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళండి, చూడండి. ఇక్కడ భయపడిపోవాల్సినంతగా అయితే ఏం లేదు, హ్యాపీగా వెళ్ళి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.